అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం. శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుటధ్వజం. జై శ్రీరామ్. పరమ పవిత్రమైన స్కాంద పురాణంలో నాగరఖండంలో అడుగుపెట్టాం. అందులో భాగంగా చమత్కారుడనే ఒక మహారాజు గారు సప్తవ్యసనములలో ఒకటైన వేటని కొనసాగించి చంటిపిల్లకి పాలిస్తున్న ఒక ఆడులేడిని కొట్టాడు. వేటలో ఉండే నియమాలను ఉల్లంఘించాడు. దానివల్ల శాపానికి గురయ్యాడు. శరీరమంతా కుష్ఠ రోగగ్రస్తమైపోయింది. కుష్ఠ అనే ఒక వ్యాధి ఆయన్ని పట్టుకున్నది. గ్రస్తము అంటే పట్టుకొనుట, రోగగ్రస్తుడు అంటే రోగం చేత పట్టుకొనబడినవాడు. వాడు ఒళ్ళంతా రోగం పట్టుకుందనమాట. ఈ రోగం నుంచి విముక్తి పొందడానికి అనేక తీర్థయాత్రలు చేసుకుంటూ, ఆశ్రమాలు చూసుకుంటూ, కనిపించిన వాడికల్లా దండం పెడుతూ, మహానుభావులారా నేను చేసిన పొరపాటు వల్ల నాకు ఈ రోగం వచ్చింది, నన్ను రక్షించండి బాబోయ్ అంటూ తిరుగుతూ ఒకనొకప్పుడు విశ్వామిత్ర మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. ఈయన అదృష్టం, ఆ సమయంలో విశ్వామిత్రుడు అక్కడ ఒక యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞ దర్శనమునకు ఎక్కడెక్కడి ఋషులు వచ్చారు, మహాత్ములు వచ్చారు. అందులో ఆంగిరసులు వచ్చారు, కాణ్వులు వచ్చారు, కణ్వశాఖకి సంబంధించినటువంటి వాళ్ళు, అపూర్వ తపస్సు చేసినవారు, ఇంకా కొనసాగిస్తున్నవారు, తపస్సును కొనసాగిస్తున్నటువంటి వారు, బ్రహ్మచర్య దీక్షతో ఉన్నవారు, జటాజూటాలను ధరించినటువంటి వారు, శిరోముండనం చేసుకున్నవారు, కొంతమంది వానప్రస్థులు, మరి కొంతమంది త్రిదండులు, కొంతమంది ఏకదండులు, ఇటువంటి వారు అందరెందరూ వచ్చారు. ఈ సన్యాసాశ్రమాలు చాలా విచిత్రమైనవి. ఎవరికి తోచిన పరంపరను వారు స్వీకరించవచ్చు. ఇదే పరంపర అనడానికి లేదు. ఎందుకంటే ఎంతమంది మునులు మనకు ముందు పుట్టారండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క శాఖ, ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం. ఆనాటి మునులు ఎవరి విధానములో వారు తపస్సు చేశారు, పక్కవాడి దానికి
వంక పెట్టేవారు కాదు. ఇప్పుడు కలియుగంలో ఏంటంటే అందరూ పక్కవాడిని తిట్టడం మొదలు పెడుతున్నారు. ఇప్పుడు ఈ విధానమైనటువంటి వ్రతం చేయండి అన్నారు అనుకోండి, ఆ వ్రతం రెండోవాడికి నచ్చకపోతే వద్దంటాడు. శివుడిని నచ్చితే శివుడిని పూజించేవాడు విష్ణువుని తిట్టడం, విష్ణువు మీద భక్తి కలిగిన వాడు శివుణ్ణి తిట్టడం, ఈ ఇద్దరిని నమ్మినవాడు అమ్మవారిని తిట్టడం, ఈ ముగ్గురిని నమ్మినటువంటి వాడు ఇంకొకరిని తిట్టడం, ఇది మహాపాపం అన్నారు. అలాంటి దూషణ భూషణ తిరస్కారాలకు అతీతులైతేనే వాళ్ళని గురువులు అంటారు. భగవంతుడు ఎన్ని మార్గాలు ఇచ్చాడు, అందరూ ఒకే మార్గంలో ఎలా వెళ్ళగలుగుతారు అసలు ఒకసారి ఆలోచించండి. లోకం అంటేనే విరుద్ధ భావముల యొక్క కలయిక, గుర్తుపెట్టుకోండి. అసలు లోకం అంటే అర్థం ఏంటి? విరుద్ధ భావాల కలయిక. అందరికీ ఒక భావం ఉండదట. ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో రోజు తగాదా వస్తూ ఉండడం మనం చూడడం లేదా? మా బావ అని వెంటబడి ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఏదో టైంలో ఆ బావ మీద ఇంత సగ్గుతావ వేడి దావబోయచ్చు. నా మరదలు నువ్వే నా ప్రాణం అనుకున్నవాడు ఆ తర్వాత ఏదో కారణం చేత రోజు పెళ్ళాన్ని తిట్టవచ్చు. లేదా అన్నదమ్ములు ఇద్దరు ఐకమత్యంతో ఉండేవాళ్ళు రేపు ఏదో కారణం చేత తగాదా పడవచ్చు. మీలాగే ఎంతో ప్రేమతో ఒకరితో ఒకరు స్నేహం చేస్తున్నటువంటి వాళ్ళు ఇవాళ ఆనందంతో కలిసి ఉండొచ్చు, రేపు పొద్దున ఏదైనా అనొచ్చు. ఈ ప్రేమ ఉన్న రోజుల్లో తప్పు కనపడదు, రేపు తప్పు కనపడుతుంది. చూడండి, కూరిమి కల దినములలో నేరములు ఎన్నండు తోచనేరవు, మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి అని ఎప్పుడో సుమతి శతకారుడు మంచి పద్యం చెప్పాడు. ప్రేమ ఉన్నప్పుడు తప్పులు కనపడవు, ఒకళ్ళొకడు నాక్కుంటారు. నా ఇంట్లోనే ఉండంటే నా ఇంట్లోనే ఉండంటారు. రేపు పొద్దున్న ఈ కూరిమి కనుక తేడా వచ్చి విరసమైందనుకోండి, ఏదో కారణం చేత తగాదో వచ్చిందనుకోండి, చిచ్చి నా గడపెక్కద్దంటారు. అసలు నీ ఇంట్లో ఉండడమే తప్పు అంటారు. ఇది చాలా విచిత్రమైన సృష్టి అన్నమాట. అందువల్ల అటువంటి విరుద్ధ భావం నుంచి బయటపడడమే జ్ఞానము అని పిలువబడుతుంది అన్నమాట. ఈ విరుద్ధ భావాలు మళ్ళీ ఎంత విచిత్రంగా ఉంటాయో చెప్పారు. తేడా వచ్చిందా వాడి నుంచి విడిపోవడానికి ఎన్ని రకాలు ఉండాలో అన్ని రకాలైనటువంటి ఆలోచనలు చేస్తారట. చాలా కాలం క్రితం ఒక రాష్ట్రంలో ఓ చిన్న సామ్రాజ్యంలో కరువు వచ్చి పడింది. చాలా ఏళ్ళు వర్షం పడలేదు, వానలు కురవకపోవటం వల్ల పంటలు పండలేదు. దాంతో ఆహారం కొరత అయిపోయింది. చివరికి ఇంట్లోనే అన్నం లేకపోవటం వల్ల కాకులకి ఇంత పిండం పెట్టినవాడు లేడు. అందుకని అసలు పిండం పెట్టే అవకాశం లేదు, అందరూ చచ్చిపోతారు గండం వచ్చి. ఈ చచ్చిపోయిన వాళ్ళని పీక్కు తినే రాబందులు కూడా ఎక్కువ, కాకులకి తిండి లేకుండా పోయింది. అంత కరువు వచ్చింది. దాంతో ఒక ప్రాంతంలో ఉన్నటువంటి కాకులన్నీ చిచ్చి ఇక్కడ మనం ఉండలేం, ఈ స్టేట్ మనకు నచ్చలేదు అనుకుని ఆహారం కోసం 100 మైళ్ళ దూరంలో ఉన్న ఒక ప్రాంతానికి వెళ్ళిపోయారు. అక్కడ పెద్ద విశాలమైన సరస్సు ఉంది. ఆ సరస్సుకి ఒడ్డు మీద ఉన్న మర్రి చెట్టు మీద వాలి ఎంత దూరం వచ్చాం, అయినా మనకి మంచి ఫుడ్ దొరకట్లేదు, బాగా ఆహారం దొరికే ఊరు ఎక్కడుంటుందా అనుకుంటూ ఉంటే ఈ సరస్సులో ఉన్న కొంగలు ఈ కాకులను చూచాయి. కాకారావులు వేర్ ఆర్ యూ గోయింగ్ అని అడిగాయి. అప్పుడు ఈ కాకారావులు కొంగారావులతో అన్నారు, బకారావు అంటే బకరాణి గారు, మా ఊళ్ళో కరువు వచ్చిందండి, ఫుడ్ లేదండి, ఫుడ్ లేకపోవడం వల్ల అందరికీ థ్రెడ్డులు తెగిపోతున్నాయి, ఆడవాళ్ళ మెడల్లో ఉన్న థ్రెడ్డులు చాలా తెగాయి, మేమంతా బెడ్ రిడన్ అయిపోయాం, అందుకని ఆహారం కోసం ఏ ఊరు బాగుంటుందని వెడుతున్నాం అనగానే అప్పుడు ఆ కొంగలు రవి ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం ఉంది, ఈ చెరువు చాలా గొప్ప చెరువు, ఈ చెరువులో కొన్ని కోట్ల చేపలు, పీతలు, కప్పలు, అన్నీ ఎన్నో రకాల ప్రాణులు ఉన్నాయి, మీరు హాయిగా ఎదురుగుండా ఉన్న మర్రి చెట్టు మీద మకాం పెట్టండి, మీ సంసారాలు మీరు చేసుకోండి, మీ వైఫ్ అండ్ హస్బెండ్స్ అండ్ చిల్డ్రన్ అందరూ సుఖంగా ఉండండి, మేము రోజు చేపలు పట్టుకొచ్చి పొద్దున్న సాయంత్రం ఇస్తాం, 2 పూట్ల సరిపోదంటే 3 పూట్ల ఇస్తాం, 3 పూట్ల చాలకపోతే 6 పూట్ల చేపలు, కప్పలు, పీతలు పట్టుకొచ్చి పెడతాం, హాయిగా తినండి, సుఖంగా ఉండండి, మాకు అతిథి ధర్మం అంటే ఇష్టం అన్నాయి పాపం కొంగారావులు. ఆనందపడిపోయి కాకులు కావాల్సింది ఏంటండి, ఎండు చేపలు ఎక్కడ దొరుకుతాయని ఎదుక్కుంటాయి కదా, అటువంటి పచ్చి చేపలు, పచ్చి పీతలు, పచ్చి కప్పలు, ఇంకా రకరకాల జల జంతువులు అందులో ఉన్నాయి, అవన్నీ పట్టుకొస్తూ ఉంటాను అనగానే ఆనందపడిపోయి అక్కడే మకం పెట్టేయటం.
అసలు కొంగల్లారా మిమ్మల్ని చూస్తూ ఉంటే మీ ముందు బలి చక్రవర్తి, హరిశ్చంద్ర చక్రవర్తి, ఇటువంటి వాడు శిబి చక్రవర్తి లాంటి వాడు బలాదూరు అని పొగిడేసేపగా కొంగలు మరీ తెచ్చిపోయాయి. వీటి కోసం రోజు 5-6 సార్లు 7-8 సార్లు ఒక్కోసారి రకరకాల ఆహారాలు పట్టుకొచ్చేవి. ఆ చెరువు మంచి సరస్సు కదా, అది కొల్లేటి సరస్సు కంటే, పులికాట్ సరస్సు కంటే పెద్ద సరస్సు అవటం వల్ల, ఎప్పటికీ ఎండిపోని సరస్సు అవటం వల్ల, అందున 100 మైళ్ళ విస్తీర్ణం, 100 మైళ్ళు ఎకరాలు కసుమా అంత విస్తీర్ణంలో ఉన్న సరస్సు అవడం వల్ల హాయిగా ఈ కాకుల్ని పోషించాయి. కాకులు ఆనందపడిపోయేవి. చేపలు నచ్చకపోతే పీతలను తినేవి, పీతలు నచ్చలేదనుకోండి అప్పుడు కప్పలను తినేవి. ఇలాంటి రకరకాల ఆహారాలు తినేవి. రోజు ఒకే టిఫిన్ ఏం తింటామండి? రోజు సద్దన్నం తింటే మొహం వస్తుంది. ఒక్కో పూట మైసూరు బజ్జీ, ఒక్కొక్కప్పుడు అట్లు, ఒక్కొక్కప్పుడు ఇడ్లీ, మళ్ళీ ఒక్కొక్కప్పుడు రకరకాల చట్నీలు, ఒక్కోసారి ఇవి నచ్చకపోతే ఫ్రూట్స్. ఆ ఫ్రూట్లో కూడా ఏ పచ్చి కమలా ఫలమో తిన్నాం అనుకోండి, అక్కడ మీరు ఇప్పుడు ప్రత్యేకమైన అనౌన్స్మెంట్ అని గొంతుకు కూడా మారిపోవచ్చు. ఏం చెబుతాం, మాయిదారు ఫుడ్లు, ఇన్ని రకాల ఫుడ్స్ అన్నీ ఉన్నాయి మనకి. అలాగే వీటికి కూడా ఆహార పదార్థాలు, రకరకాల పదార్థాలు ఉండేవి, అవన్నీ తినేవి. ఒక్కొక్కసారి ఈ కొంగలో చిన్న చిన్న పాములు కూడా పీకి పట్టుకొచ్చి అక్కడ పారేసేవి. ఈ పాములు పిక్కు తింటే ఇంకా ఇష్టం కాకులకి. సంవత్సర కాలం ఇక్కడ హాయిగా గడిచిపోయింది వాటికి, ఇంక వేరే పని లేదు. హాయిగా వాటి కాపురాలు చేసుకుంటూ, పిల్లల్ని పలకరించుకుంటూ, గూడు పెట్టి గుడ్లు పెట్టి పిల్లల్ని పొదుగుతూ ఇవి ఇచ్చిన తిండి తినడం. సంవత్సరం గడిచిన తర్వాత వాళ్ళ రాష్ట్రం నుంచి కొన్ని కాకులు అక్కడికి వచ్చాయి. తమ స్టేట్ వాళ్ళు కనబడగానే ప్రతి వాళ్ళకి ఆనందం వచ్చేస్తుండ. ఏ దేశానికి వెళ్ళినా సరే, ఓహ్ మా ఏరియా నుంచి వచ్చారు మీరు, మన రాష్ట్రం ఎలా ఉన్నది, అక్కడ కరువు వచ్చి తిండి లేక ఇక్కడికి వచ్చాం, ఏదో చేపలు తింటూ బతికేస్తున్నాం అనగానే ఈ కొత్త కాకులు ఉన్నాయి, మీకు ఏమైనా పెచ్చా, ఇంకెక్కడ కరువు, మీరు వచ్చి ఏడాది అయింది కాబట్టి మీకు తెలియదు, మీరు వచ్చేసిన 3 నెలల తర్వాత మనకి బ్రహ్మాండంగా వర్షాలు కురిసాయి, పంటలు బాగా పండాయి, ఇప్పుడు అక్కడ ఈ ఎండు చేపలు, ఎండు రొయ్యలే కాకుండా, పీతలే కాకుండా ఇంకా రకరకాల ఫుడ్లు పెడుతున్నారు. ఈ మధ్యన అక్కడ వాళ్ళంతా పొద్దున్నే కాకుల కోసం సద్దెన్నాలు పెడుతున్నారు. ఆవకాయ అన్నం, గోంగూర అన్నం, దెబ్బకాయ అన్నం, దెబ్బకాయ అన్నం, నిమ్మకాయ అన్నం, కమలాఫలాలు, పచ్చికాయలన్నం, ఇక ఇది కాకుండా మళ్ళీ దాని పేరు పులిహార, దలిహోర, అవేవో రకరకాలైనటువంటి కట్టు పొంగళ్ళు. గుళ్ళల్లో అయితే చెప్పక్కర్లేదు, ధనుర్మాసంలో ఇన్ని రకాల నైవేద్యాలు పెడుతున్నారు. ఎన్ని పదార్థాలు, జీడిపప్పులు, బోడిపప్పులు, పల్లీలు, గిల్లీలు తిని మేమంతా బాగా బలిసామనగానే ఆనందపడిపోయాయి కాకులు. వెంటనే అనుకున్నాయి, ఇక రేపు పొద్దున మనం కూడా మన స్టేట్కి వెళ్ళిపోదాం, ఎన్నాళ్ళు ఎక్కడ ఉంటాం, ఎప్పటికైనా పరాయి ఊరే కదా అనగానే ఈ కాకుల్లో ముసలికాకి అంది, పోయేటప్పుడు ఈ కొంగలకి చెప్పి వెళ్ళిపోద్దాం మనం, ఎందుకంటే ఎంతకాలం ఇవి పోషించాయి, రేపు ఎప్పుడైనా వీటికి కరువు రావచ్చు, అప్పుడు మళ్ళీ మన దగ్గరకు వస్తాయి, ఈ బెడద వదిలించుకోవాలి, కాబట్టి రేపు నేను చెప్పినట్టు చెయ్యండి అందుకే. మర్నాడు కొంగలన్నీ వచ్చి యథాప్రకారంగా చేపలు అక్కడ పెట్టగానే కాకులు తినకుండా మూతి ముడుచు కూర్చున్నాయి. పాపం కొంగలు బతిమాలే, ఇదేమిటండి ఆహారం తినకపోతే ఎలా అండి, అతిథికి పెట్టకుండా మేము తినం కదండి, అందులో మేము ఏకాదశి వ్రతం కూడా చేస్తాం, ద్వాదశి గడియల్లో అతిథులకి ఫుడ్ పెట్టాకే మేము తింటాం, వాటి ఉపవాసాలు పట్టుకుంటాయండి. కొంగలు కూడా ఉపవాసం ఉండి మర్నాడు చక్కగా పొద్దుటే అంతంత చేపలు తింటాయి, ద్వాదశి పారణ వాటికి అది. అందుకని అతిథులకి పెట్టాలి, ఎందుకు తినడం లేదనగానే వెంటనే ఈ కాకులు అన్నాయి, చిచ్చి మా వ్రతం అంతా పాడు చేశారు మీరు అన్నాయి. మేము మీ వ్రతం ఏం పాడు చేసామండి అన్నాయి పాపం కొంగలు. వ్రతం పాడు చేయడం కాకేమిటి, మీరు రోజు మాకు ఎంగిలి అన్నం పెట్టారు, మాకు తెలియక తినేసి మోసపోయాం అనగానే, రామరామ మేము ఎంగిలి ఎక్కడ పెట్టామండి అన్నాయి అవి. మీ ముక్కుతో పట్టుకొచ్చి చేపలను మా ముందు పెడితే అది ఎంగిలి కదా అనగా, ఏడాది నుంచి పెడుతూ ఉంటే తిన్నారు కదా, ఇవాళ కొత్తగా ఎంగిలి ఏమిటనగా, అదే మేము చేసిన పొరపాటు, మర్చిపోయాం, చూసుకోలేదు మేము చాంద్రాయణ వ్రతం చేస్తున్నాం, పైగా కాకుండా చాంద్రాయణ వ్రతం అంట. చాంద్రాయణ వ్రతం చేసేవాళ్ళు ఎంగిలి ఫుడ్ తినకూడదు, మీరు అన్యాయంగా ముక్కుతోటి, దిక్కుమాలిన ముక్కులతో, కుళ్ళు ముక్కులతోటి చేపలు, కప్పలు, పీతలు పట్టుకొచ్చి మా ముందు పెడుతూ ఉంటే రోతనుకోకుండా తిన్నాం, ఏడాది నుంచి ఎంగిలి అన్నం తిని 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 మా జీవితం పాడైపోయింది, ముక్కులు పాడైపోయి, శరీరం పాడైపోయింది, ఇప్పుడే మా ఊరు వెళ్ళిపోయి ప్రాయశ్చిత్తం చేసుకుంటాం, చాంద్రాయణ వ్రతం చేసుకుంటాం, మీ ముఖం చూస్తే పాపం పంచమహాపతకాలు చుట్టుకుంటాయి, మా వ్రతం పాడు చేశారు, మీకు మాకు రామ్ రామ్ ఠామ్ ఠామ్ అని ఈ కొంగలు బతిమాలుతుంటే వినకుండా తినకుండా బయలుదేరి వెళ్ళిపోయాట. కథ మీకు బాగా అర్థమై ఉంటుంది.
అవసరం ఉన్నప్పుడేమో ఇలా చేరతారు, అవసరం అయిపోయాక మళ్ళీ వీళ్ళు రేపొద్దున ఎప్పుడు మన దగ్గరకు వస్తారో అనే భయంతో తగాదా పెట్టుకుపోతారట. ప్రేమ ఉంటే తప్పులు కనపడవు. ఇన్నాళ్ళు నేను ఎంగిలిపుడు గుర్తొచ్చిందా, అసలు కాకి బతికే ఎంగిలి బతుకు, అవి తినేవి ఎంగిలి బతుకులు. ఇప్పటి మేము ఎంగిలి తినాం, చాంద్రాయణ వ్రతం చేస్తున్నాం అన్నాయట. కాబట్టి ఎప్పుడు ఏ కూరిమి ఎలా విరసమవుతుందో తెలియదు. అప్పుడు ప్రతీదీ తప్పు కిందే కనపడుతుంది. అంత పూర్వం ఒప్పులుగా కనపడినవి తప్పులుగా కనపడతాయి. ఇటువంటి తప్పులు ఒప్పులు విడిచిపెట్టి ఏ పరిస్థితులతో ఒకరితో ఒకరు విరోధించుకోకుండా ఉండడమే జ్ఞానం. పరస్పర విరోధ భావములు కలిగిన అనేక ప్రవర్తనలు కలిగిన ఏ రుచికి ఆ రుచి పుర్రికి ఉన్నప్పటికీ అందరూ ఒక చోట చేరడాన్ని జ్ఞానము అంటారు, దాన్ని సత్సంగం అంటారు. శాస్త్ర ప్రకారం జఫకో రుచి పుర్రికో బుద్ధి అన్నారు. ఎవరి బుద్ధి వాడిదే. ఇంతమంది ఇన్ని పుర్రెలు ఉన్నాయా, ఏ పుర్రికి ఏ బుద్ధి వస్తుందో తెలియదు. ఇంకో బర్రె పుర్రి వేరు, ఎవడి బుద్ధి వాడిదే. అందరం ఒకటి అనుకుంటామా, ఎప్పుడు ఉండమండి అనుకుంటాం. కానీ మా గురువుగారు చెబితే చేస్తాం అంటాడు, మళ్ళీ బయటికి వెళ్ళాక గురువుగారు చెప్పిన అన్నీ ఎక్కడ చేస్తామండి, ఊరికే ఆయన ఎలా అంటాడు మనం ఇలాగే అంటాం. అలాగే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇద్దరం కలిసి ఉందాం, ఐకమత్యంతో ఉందాం అనుకుంటారు. ఆ తర్వాత భర్త గారు భార్యని పకోడీ చెయ్యంటే రేపు చేస్తాంలేవా ఈ పూటకి ఇడ్లీ అంటుంది. పోనీ భార్య ఆవిడ భర్త గారిని ఏమండి నెయ్యి తెచ్చిపెట్టమంటే నీ మొహానికి నెయ్యా అంటాడు ఆయన. ఇంకేం కలకే ఇలా ఎక్కడికక్కడంతే అన్నమాట. కాబట్టే జ్ఞానులైనటువంటి వాళ్ళు ఏం చెప్పారు, నాయనలారా ఇది భూమి, ఈ భూమి మీద ఏ ఇద్దరి మనస్సులు ఒకటి కావు. అసలు ఇద్దరిని పక్కన పెట్టండి, నీ మనస్సే ఈ క్షణంలో ఉన్నట్టు రేపు ఉండదు. ఈ క్షణం ఏమనుకుంటారు, చిచ్చి ఈ దిక్మాల గారు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది, రేపు కొత్త కారు కొనేద్దాం అనుకుంటారు. మళ్ళీ ఇంటికి వెళ్ళాక అయ్యే 1000 రూపాయలు పెట్టి బాగు చేస్తే మళ్ళీ ఒక ఏడాది గడిచిపోతుందిగా అనిపిస్తుంది. ఇదే బుద్ధి, నిమిషంలో మారిపోతుంది. అలాగే ఈ కళ్ళదోడు కనపడుతుంది అనుకోండి, సరిగ్గా కళ్ళదోడు మార్చాలనుకుంటాడు. కళ్ళదోడు మారిస్తే మళ్ళీ 2000 అవుతుంది, ఎందుకు వచ్చింది, ఈ ఏడాది గడిపేద్దామని అనిపిస్తుంది. ఈలోపు ఈ కళ్ళదోడు కనపడక ఇలా చికిలించి చూసుకుని మళ్ళీ అలాగే కాలక్షేపం చేస్తాడు. ఇదే మానవ బుద్ధి. అంటే తన మనస్సే ఇప్పుడున్నట్లుగా మరి కొంతసేపటికి ఉండకపోతే ఎంతమంది యొక్క మనస్సులన్నీ ఒకే మార్గంలో ఎలా పెడతాయండి. అందుకని లోకో భిన్న రుచి, అనేక రకములైన ఆలోచనలతో ఉంటారు. అందువల్ల ఎవడి మార్గం వాడిదే. ఆ మార్గంలో ఉన్నప్పటికీ ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఆయనకి రాముడు ఇష్టం, ఈయనకి కృష్ణుడు ఇష్టం, ఆవిడకి అరుణాచలేశ్వరుడు ఇష్టం, ఈయనకి దానం చేయడం ఇష్టం, ఆయనకి పుచ్చుకోవడం ఇష్టం. ఇదే కదా సృష్టి యొక్క రహస్యం. అందుకని విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తూ ఉంటే ఇంతమంది వచ్చి ఇన్ని భిన్న మార్గాల్లో ఉన్నవాళ్ళు ఎక్కడ నా మార్గమే గొప్ప అనుకోకుండా అక్కడ ఉండిపోయారట. 10 సంవత్సరములు గడిచింది, ఇంకో 2 ఏళ్ళు యజ్ఞం చేయాలి ఆయన. 12 ఏళ్ల యజ్ఞం, 12 వార్షిక సత్రయాగం చేస్తున్నాడు విశ్వామిత్రుడు. నాకు ఇది చదివినప్పుడల్లా ఆనందం కలిగిందనమాట. గుండు చేయించుకున్న ఆయన జడలు ధరించిన ఆయన పక్కన కూర్చున్నాడు. అంటే ఈయన జటాజోటధారి, పక్కవాడు బోడిగుండు, నెత్తి మీద ఒక గొడ్డేసి కూర్చున్నాడు, కర్రట్టుకున్నాడు, దండం. ఇప్పుడు ఈయన ఏమనాలి, నేను ముండిని, ముండనం చేయించుకున్నవాడిని, పైన గొడ్డేసుకుంటాను, చేతిలో త్రిదండం పట్టుకుంటాను, నువ్వు జడలు ధరించావు, నా పక్కన కూర్చో కనాలిగా అనలా. మహాత్మా జటాజోటధారి, నీవు శివుడు అన్నట్ట. ఆయన ఈయనకేసి తిరిగాడు. నేను జటాజోటములు ధరించిన శివుణ్ణి అని అంటున్న మహానుభావులు మీరు, మీ గుండుతో ఉన్న తలే నున్నని శివలింగం అన్నాడు ఆయన. ఒక ఆయనకి ఏ కారణం చేతనో పొట్ట బాగా పెరిగింది. ఆయన పొట్టవాడిని చూసి ఆక్షేపించలా, మీ ఉదరమే నాకు శివలింగం అన్నాడు. ఆ పక్క ఆయన ఎండిపోయి ఇలా డొక్కలు ఎండిపోయి ఉన్నాయి. ఆ డొక్కలు ఎండిపోయిన ఆయన ఏమన్నాడు తెలుసా, నువ్వు పొడుగ్గా ఉన్న సన్నని శివలింగాన్ని అన్నాడు. మీరు చూసి ఉంటారుగా అమరావతి, లేకపోతే ఇంకొక దక్షారామం, వాటి చోట పొడుగ్గా పైనుంచి కింద దాకా శివలింగాలు ఉంటాయి, సన్నగా చక్క. అలాంటి శివలింగం అన్నాడు ఆ బక్కాయన్ని. ఈ డొక్క ఎక్కువగా ఉండి కొంచెం పొట్టున్నాయని పొట్టే శివలింగంట, నెత్తి గుండుగా ఉంటే గుండు శివలింగంట, జటాజోటాలు ధరిస్తే జటాజోటములు ధరించిన శివలింగం అట. ఆడవాళ్ళు స్త్రీ రూపంలో ఉన్న శివలింగాలు, పురుషులు పురుష రూపంలో శివలింగాలు. ఇలా ఎవరికి వాళ్ళు పక్కవాడిని ఒక లింగస్వరూపం అనుకున్నారు తప్ప, చిచ్చి నీ మార్గం నాకు పనికిరాదు, నువ్వు విభూతి పెట్టావు నేను ఇలా పెట్టా, లేకపోతే నువ్వు సన్నగా ఉన్నావు, నువ్వు జడలు ధరించావు, నువ్వు బోడిగుండుతూ ఉన్నావు, నువ్వు దండం ధరించావు, నువ్వు కాషాయం ధరించావు, నువ్వు శ్వేతవస్త్రం ధరించావు అని మాట వరసకు కూడా తిప్పుకోవటం లేదు. అందుకే
ఆ ఆశ్రమములు ధర్మములకు నిలయం. ఈనాడు ప్రహ్లాదుడు చెప్పాడండి, ఆది మధ్యాంతరహితుడైన హరిని మది విరోధిల్చిన తండ్రి మరువలేడు. మా నాన్న హిరణ్యకశిపుడు ఆది మధ్య అంతములనేటటువంటివి లేని పరమాత్మని మనస్సులో విరోధంతో తలుచుకుంటున్నాడు. రోజు కృష్ణుడిని చంపుతాను, విష్ణువుని నరుగుతాను, విష్ణు శత్రు అంటున్నాడు. ఎంత విచిత్రమైన ఇదొక భక్తి అంటారు, దీన్ని వైరభక్తి అంటారు. ఆది మధ్యాంతరహితుండునైన హరిని మది విరోధించిన తండ్రి మరువలేడు. మైత్రిచే నేను గోవిందు మరువలేను, మార్గములు వేరు లక్ష్యము మాత్రమొకటే. ఆయనేమో తిడతాడు, తిట్టడం వల్ల ఏమవుతుంది? విష్ణువుని తిడతా, విష్ణువుని కొడతా, విష్ణువుని నరుగుతా, విష్ణువుకి వ్యతిరేకిని అని రోజు విష్ణు శబ్దం ఈయనకంటే ఎక్కువసార్లు తలుచుకున్నట్ట. అసలు తిట్టేవాడు తలుచుకున్నట్టుగా మనం తలుచుకోం. నేను మైత్రిచే నేను గోవిందు మరువలేను. విష్ణువు మీద నాకు స్నేహం ఎక్కువ, ప్రేమ ఎక్కువ, భక్తి ఎక్కువ. అందువల్ల రోజు గోవింద అని గోవింద స్మరణ చేస్తాను. మార్గములు వేరు, లక్ష్యము మాత్రం ఒకటే. చివరికి ఇద్దరు లక్ష్యం అదే, ఎవడి మార్గం వాడిది. అందుకనే భాగవతంలో అక్రూరుడు స్తవం చేస్తూ మరింకొందరు ఆరూఢ కర్మంబులెందించి సంసారముంద్రించి సన్యస్తులై మించి మరిన్నీవు పాంచరాత్రానుసారంబుగా తన్మయత్వంబుతో నలుగురై చెల్వు వాటించు వంతున్ మరింకొందరు గోవిందుండవంతున్ మరిన్ బ్రహ్మ విష్ణువాది రూపంబులంచున్ నలుగురై చెల్వు వాటింతు వంచున్ నిన్ను నగ్గింతు రెగ్గేవి ఏరుల్ పయోరాశిరే రాసులై కూడు క్రీడం ఘటాంతర్గతాకాశముల్ తద్ఘటాంతంబులందేకమౌరేకలోకావధిన్ వేకనే పోకలంబోక ఏకాకి వయ్యుండు దీశా అన్నాడు ఆయన. నిన్ను కొందరు పాంచరాత్రంతో, కొందరు వైఖానసంతో, కొందరు స్మార్తంతో, కొందరు శ్రౌతంతో స్తోత్రం చేస్తారు. కొందరు బ్రహ్మ అన్నారు, కొందరు ఇంద్రుడు అన్నారు, కొందరు విష్ణు అన్నారు, కొందరు శివుడు అన్నారు. కృష్ణ, ఎవరు ఏ పేరుతో పిలిచినా సమస్త నమస్కారములు నీకే చెందుతాయి. సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి. ఏ దేవుడికి చేసిన నమస్కారమైనా కేశవ నీ గురించే చెందుతాయి, నీ దగ్గరకు వస్తాయి. దానికి ఉదాహరణ చెప్పాడు. కుండలో ఉన్నంతసేపు నీటిని ఏమంటాం? కుండెడు నీరు అన్నాం. ఆ కుండ పగలగొడితే ఇప్పుడు ఆ నీటికి రూపం ఉందా? అది నీరే, అది కుండ కాదు. కుండలో ఉన్నప్పుడే కుండెడు నీరు, చెంబులో ఉంటే చెంబుడు నీరు, సీసాలో ఉంటే సీసా నీరు. ఈ నీళ్ళన్నీ సముద్రంలో కలిపితే అసలు ఆ నీటికి ఉన్న అస్తిత్వం పోయి సముద్రమే అయిపోతుంది. అలాగే నువ్వు అనేక రూపములతో ఉన్నప్పటికీ ఎవరు ఏ నమస్కారం ఏ రూపములకు చేసినా చివరికి అవన్నీ నిన్నే చేరుతాయి. ఏకాకి వయ్యుండుదా ఈశా, చివరికి నీ ఒక్కడమే మిగులుతావు. అందుకే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, పరబ్రహ్మ ఒకడే. ఇన్ని లేవు, పరమాత్మునికి రెండు లేవు, ఉన్నది ఒకటే. ఆయన ఒకటే పరబ్రహ్మ, ఆయనే ఇన్ని రూపములతో ఉన్నాడు. ఇటు పద్మాకరన్న, ఇంకో సద్మాకరన్న, రత్నాకరన్న, ఫణి అన్న, ఇంకోడన్నా ఇవన్నీ ఆయన యొక్క లీలా రూపములు. ఆయనలో నుంచి బయటకు వచ్చిన తరంగములు. సముద్రములోని కెరటములు బయటకు వచ్చినప్పుడు కెరటం అంటాం, కానీ ఆ కెరటం వెనక్కిళ్ళి సముద్రంలో కలిస్తే అది మళ్ళీ సముద్రమే. ఇసుక రేణువులు విడిగా ఉంటాయి, కానీ అంతా కలిస్తేనే ఇసుక ముద్ద అవుతుంది. ఆ ఇసుక ముద్దలాగా పరమాత్ముడివైన నువ్వు ఒక మహాజ్యోతిస్వరూపుడివే వెలుగుతావన్నాడు. అంతటి స్థాయిలో విశ్వామిత్ర మహర్షి ఆశ్రమంలో యజ్ఞం జరుగుతూ ఉంటే చూచి, తిలకించి, పులకించి, తనను తాను మరిచి సాష్టాంగదండ ప్రణామాన్ని ఆచరించాడు ఈ చమత్కారుడు. పాప ఆయన ఎవరి దగ్గరికైనా వెళ్ళి దండం పెడదామంటే భయంగా ఉంది. ఎందుకని? చేతులు పుళ్ళుగా ఉన్నాయి, రసి కారుతున్నాయి, వీటితో ముట్టుకోకూడదు కదా. అందుకని నమస్కరించగానే ఈయన రాజుని వాళ్ళకి తెలుసు. వాళ్ళు మహాత్ములు, చూచి చూడగానే ఎవరు ఏమిటో తెలిసిపోతుంది. అందుకే చమత్కార, ఏమిటి నీ శరీరానికి చమత్కారం అన్నారు. అనగానే నేను చేసిన పాపమే నన్ను పట్టుకుందండి. జింక శాపానికి గురయ్యాను. ఆడు జింక ఒక కుర్ర కొంకకి పాలిస్తూ ఉంటే నేను బాణంతో కొట్టాను.
అది కింకబూనింది, నాకు ఈ శాపం ఇచ్చింది, రోగం వచ్చింది, ఈ రోగం నుంచి విముక్తి పొందేందుకు మార్గం లేదా అనగానే వాళ్ళు జాలిపడి ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ఆ విశ్వామిత్రాశ్రమంలో ఉన్న మునులంతా. తర్వాత వాళ్ళు అన్నారు, నాయన పాపమే రోగం అంటే, పూర్వజన్మకృతం పాపం వ్యాధిరూపేణ బాధతే. పూర్వజన్మలో చేసిన పాపం ఈ జన్మలో రోగము రూపంలో పట్టుకుంటుంది. ఒక వ్యక్తికి జలుబు చేసిన, కాళ్ళు నొప్పులు వచ్చినా, లేక ఇంకేదో క్షయరోగం వచ్చినా, ఈ రోగములన్నీ తాను చేసిన పాప ఫలితాలు. పూర్వజన్మ అంటే కేవలం పూర్వజన్మనే కాదు, కొంతమంది ఎంతో పూర్వజన్మల్లో అయి ఉండొచ్చు. 10 ఏళ్ల క్రితం చేసిన పాపం కూడా పూర్వజన్మే లెక్క. ఒక వ్యక్తి 1990 నుంచి 2000 మధ్యలో ఒక 10 ఏళ్ల పాటు ఏదో మహాపాపం చేస్తే 2001 నుంచి 2020 మధ్యలో దాన్ని అనుభవిస్తాడు. మళ్ళీ 2021 నుంచి 2030 దాకా చేసిన పాపం ఆ 2030 నుంచి 40 వరకు అనుభవిస్తాడు. ఇలా ప్రతి 10 ఏళ్లకోసారి వాడి జాతకం పాత పాపాలు పుణ్యముల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే 10 ఏళ్ళు పుణ్యం చేస్తే 10 ఏళ్ళు సుఖపడతావు, 10 ఏళ్ళు పాపాలు చేస్తే ఆ 10 ఏళ్ళు రోగాలు, రొచ్చులో, దరిద్రాలు అనుభవిస్తావు. దీన్ని దశమారుట అంటారు తప్ప కేవలం శుక్రమహాదశ, బృహస్పతి దశ ఇవే కాదు, అసలు దశలు ఇవే. ప్రతి 10 సంవత్సరములకు నీ జాతకం మారుతుంది, గుర్తుపెట్టుకో. అందువల్ల ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట, ఈ 2021 నుంచి 2030 దాకా ఎడతెరపి లేకుండా పురాణములు వినేయండి, ఎడతెరపి లేకుండా ప్రదక్షిణలు చేయండి, ఎడతెరపి లేకుండా గుడి బడి చేయండి, నిరంతరం నామస్మరణం చెయ్యండి. చూడండి, మీకు రాబోయే 10 years ఎలా ఉంటుందో. ఆ 10 సంవత్సరాలు బ్రహ్మానందం పొందుతారు, సంపదలు పొందుతారు, కీర్తి పొందుతారు, సుఖములు పొందుతారు. ఈ 10 ఏళ్ళు గుడి లేదు, బడి లేదు, మడి లేదు, తడి లేదు. ఈ గుడి బడి బదులు పకోడీ తినచ్చు, కోడి పకోడీ తినచ్చు అని ఇంట్లో కూర్చుంటే ఆ తర్వాత 10 ఏళ్ళు కోడి చర్మంలాగా నీ చర్మం సాగిపోతుంది. తర్వాత నువ్వు ఇంట్లో పడి ముక్కుతూ మూలుగుతూ నశించిపోతావు. భవిష్యత్తులో వచ్చేవన్నీ కష్టాలు అవుతాయి. అందులో ఎప్పుడు ధర్మాన్ని ఆచరిస్తే ఒక్క 10 ఏళ్ళు కష్టపడితే ఆ 10 ఏళ్ళు తర్వాత 10 ఏళ్ళు అనుభవిస్తావు అనమాట. మళ్ళీ ఈ 10 ఏళ్ళు సుఖాలు వస్తున్నప్పుడు కూడా ఎంతో కొంత ధర్మ మార్గంలో నడుచుకుంటే ఇంకో 10 ఏళ్ళు సుఖపడతావు. ఈ దశలు మారాలంటే నీ ఉద్దేశ్యంలో మార్పు ఉండాలి. ఇలా చాలామందిని చూశాను నేను. ధర్మకార్యములు చేసిన వాడల్లా ఇప్పుడు వెంటనే కనపడదు, రాబోయే 10 ఏళ్లలో కనపడుతుంది దాని ఫలితం. పిచ్చి పనులు చేసి కూడా అనుభవించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీ అదృష్టమో లేక పూర్వజన్మ సుకృతమో భగవద్ అనుగ్రహమో గురువుగారు వెంట పడ్డారు, ఆ గురువుగారు మీ వెంట పడ్డారు, ఈ రెండూ కలిసి పరమాత్మ వెంట పడతాయి. అప్పుడు మన పంట పండుతుంది, సుఖాల పంట వస్తుంది. నీవు చేసిన పాపం తక్షణం అనుభవిస్తున్నావు. సాధారణంగా 10 ఏళ్ల తర్వాత కదా అనుభవించాలని చెప్పాడు ఇందాక. ఋషులు ఏమన్నారు, ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి జాతకాలు మారతాయి, పూర్వజన్మ పాపాలు వ్యాధి రూపంలో పీడిస్తాయి. కానీ ఇక్కడ ఈయనకి అలాగదే తక్షణం వచ్చింది పాపం. ఎందుకని? అది కూడా మనకు అనుమానం రావాలి కదా. ఒక జింకని కొట్టగానే రోగం వచ్చేసింది, వెంటనే రావడం ఏమిటి? అత్యుత్కటై పుణ్యపాపై యహైవ ఫలమస్సునుతే. బాగా ఎక్కువగా చేసేస్తే, పుణ్యమైన పాపమైన మితిమీరి చేస్తే, ఓవర్గా అయితే అప్పుడు వెంటనే ఇక్కడే అనుభవిస్తావట. బాగా పుణ్యం చెయ్యండి, అతి పుణ్యం చెయ్యండి, అప్పుడు వెంటనే ఆ పుణ్యఫలం 10 ఏళ్ల దాకా ఆగక్కర్లా, రేపే వచ్చి పడిపోతుంది. మహాపాపం ఎక్కువ చేస్తే ఆ ఫలితం వెంటనే కనబడుతుంది. కాబట్టి అత్యుత్కటముగా చేసిన పుణ్యపాపముల ఫలితము ఇక్కడే ఇప్పుడే అనుభవిస్తాం. అప్పటికి 10 ఏళ్ల దాకా ఆగక్కర్లా. ఒక ఆయన నానాయాతన పడిపోయి కష్టాలు పడిపోయి కూడా ఎంతోమంది పేదవాళ్ళకి లెక్క లేకుండా అన్నం పెట్టేశాడు అనుకుందాం, అన్నదానం చేసేసాడు. అప్పుడు ఆయనకి 2-3 రోజుల్లోనే ఆ ఫలితం కనపడుతుంది. అలాగే హింసించకూడని వాళ్ళని బాగా హింస పెట్టి బాధ పెట్టేశాడు. అప్పుడు 2-3 రోజుల్లోనే ఈ మహాపాపం వల్ల వాడు దుర్వార్తలు వెంటాడు, వాడి శరీరం పాడైపోతుంది, దారిద్ర్యం అనుభవిస్తాడు. కాబట్టి నువ్వు ఎక్కువ పాపం చేసావు, ఆ పాపం ఇక్కడ వెంటనే రోగరూపంలో అనుభవించావు. అయ్యిందేదో అయ్యింది. ఇక్కడికి దగ్గరలోనే శంఖతీర్థం అని ఒక తీర్థం ఉన్నది. ఆ తీర్థంలో స్నానం చేయి. అక్కడ నీకు ఒక కొండ కనపడుతుంది. ఆ కొండ మీద నీ అదృష్టవశాత్తు శివుడు ప్రత్యక్షమవుతాడు. అక్కడికి వెళ్ళి శివుడిని పూజించు. పాతాళ లోకంలో హాటకేశ్వరుడు అనే పేరుతో శివుడు ఉన్నాడు. ఒకప్పుడు అందరూ అక్కడికి వెళ్ళగలిగేవారు. కానీ ప్రస్తుతం పాతాళానికి వెళ్ళే మార్గమును
రక్తశృంగుడని పేరు కలిగిన హిమాలయ పర్వతం కుమారుడు మూసేశాడు ఇంద్రుడి ఆజ్ఞ మీద. కిందకి వెళ్ళలేవు గనక ఆ కొండ మీదే తపస్సు చెయ్యి, అప్పుడు నీకు ఈశ్వరానుగ్రహం లభిస్తుంది. నీవు అక్కడ హాటకేశ్వరలింగాన్ని ప్రతిష్ఠించు, వెళ్ళు నాయన అనగానే, ఏమిటండి శంఖతీర్థం యొక్క మహిమ అన్నాడు ఆయన. శంఖతీర్థం కథ ఏమిటి, కమామిషి ఏమిటి అన్నాడు ఆయన. తెలుసుకోకుండా వెళ్ళలేరు కదా, అయితే చెబుతున్నాను విను. ఒకానొకప్పుడు శంఖుడు లిఖితుడు అని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఈ ఇద్దరిలో పెద్దవాడి పేరు శంఖుడు, చిన్నవాడి పేరు లిఖితుడు. కొంచెం జాగ్రత్తగా వినండి ఈ కథ. మహాభారతంలో కూడా మీరు శాంతిపురంలో విన్నారు, ఇప్పుడు ఇక్కడ రివర్స్ అవుతుంది కథ. అందుకని అందులో శంఖలిఖితులు ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళ నాన్నగారు వీళ్ళిద్దరికీ కొంత ఆస్తి పంచిపెట్టాడు. అడవిలో కూడా ఆస్తి ఉండేది లేడు పూర్వం. అడవుల్లో ఆశ్రమాలు కూడా మరి స్థాపించేవారుగా, వాటిని ఒకళ్ళకొకళ్ళు పంచుకునేవారు. ఆ రోజుల్లో అడవులు ఋషుల సొమ్ము, జంతువుల సొమ్ము. అడవుల్లో తపస్సు చేసుకుంటున్న ఋషువులు 2 ఆశ్రమాలు కట్టుకుంటే, ఒక ఆశ్రమం ఒక కొడుక్కి, మరొక ఆశ్రమం ఇంకో కొడుక్కి ఇచ్చేవారు. ఎక్కువ మంది కొడుకులు ఉంటే మీ ఆశ్రమాలు మీరు కట్టుకోండి అనేవారు అనమాట. ఆశ్రమాలు ఆస్తి అంటే అంతకంటే ఉంది. ఆశ్రమాలకు ఎదురుకుండా ఉన్న చెట్లు వాళ్ళవి. ఆశ్రమం చుట్టూతో కంచె కట్టుకునేవారు. ఆ కంచె లోపల ఉన్న చెట్లన్నీ ఆశ్రమంలో ఉన్నవాడు అన్నమాట. ఒక రోజున లిఖితుడు శంఖుడి ఆశ్రమానికి వచ్చాడు. ఆ సమయంలో శంఖుడు ఇంట్లో లేడు. అప్పుడు లిఖితుడు ఆశ్రమం అరుగు మీద కూర్చున్నాడు. ఇంతలో ఆకలేసింది. ఆశ్రమంలో మంచి మామిడి పళ్ళు కనపడ్డాయి, పెద్ద పెద్ద మామిడి చెట్లు. ఆ మామిడి చెట్లకి బాగా పండినటువంటి తియ్య మామిడి పళ్ళు ఉన్నాయి. రసాలము అంటే తియ్య మామిడి పండు అనమాట. మామిడి పళ్ళలో కూడా రసం అలా కారిపోతూ తియ్యగా ఉండేటటువంటి మామిడి చెట్లని మాత్రమే రసాలం అంటారు. తక్కిన వాటిని ఆమ్రమని, చూతమని పిలుస్తారు. ఆవకాయ పెట్టుకునేటటువంటి కాయల్లో రసాలని ఉంటాయి. ఆ రసాలు పచ్చిగా ఉన్నప్పుడు ఆవకాయకి ఎంత బాగుంటాయో, పండితే భలే ఉంటాయండి. పిసికితే రసంలా కారిపోతుంది అనమాట. అద్భుతంగా ఉంటాయి టెంకలు అవి. అసలు పూర్వం ఒరిజినల్ పళ్ళు తినేవాళ్ళం. మళ్ళీ మా ఆశ్రమంలో, మా పీఠంలో ఒరిజినల్ పళ్ళే తింటాం, మందులు వేయం. చాలా బాగుంటాయి అవి కూడా. ఓసారి ఏం జరిగిందంటే, ఒక ఇంట్లో భోజనాలు పెట్టారు. ఆ రోజుల్లో ఈ కరెంటు దీపాలు ఉండేవి కావుగా, అందుకని కరెంటు దీపాలు లేని రోజులు ఆవదం దీపాలు పెట్టారు, భోజనాలు పెట్టారు. ఆవదం దీపం కొండెక్కుతోంది. అందరికీ రాత్రిపూట మామిడి పళ్ళు వేశారు. పాపం ఒక ఆయన మామిడి పండు ఇలా నొక్కగానే ఈ టెంక వచ్చి పక్కవాడి దాంట్లో పడింది. పాపం ఈయనకి కరెక్ట్ సరిగ్గా తెలియలేదు. అందులో ఈయనేమో మాంధాతకాలం నాటి మనిషి అని నొక్కి ఆయన ఇదేంటో కలికాలం, మామిడి పండులో టెంకలేదండి, నొక్కితే ఈ పీసు కదా తొక్క కనపడుతోంది, రసం తప్ప టెంకలేదు ఏమిటండి అన్నట్ట. పక్క ఆయన కూడా మాంధాత గారి తాత. ఆయన దాంట్లో ఈ మామిడి పండు నొక్కగానే టెంక వచ్చి ఆయన దాంట్లో పడింది. ఆయన మామిడి పండు నొక్కితే టెంక మళ్ళీ ఆయన వేస్తట్లోనే పడింది. అందుకని ఆయన చూసి, కలికాలం అండి, మీ మామిడి పండులో టెంకే లేదు, నా మామిడి పండులో 2 టెంకలు ఉన్నాయి అన్నట్ట. ఆయన అవి పిక్కున్నాడు, ఈయన ఇవి పిక్కున్నాడు. భలే రుచిగా ఉన్నాయి, ఎందుకంటే ఇద్దరు ఎంగిలి వేదన్నారు కనుక. అలాగా ఈ మామిడి పళ్ళు నొక్కితే టెంక ఎగిరి అలా అంత దూరాన్ని పడేవిట. అవి ఒరిజినల్ పళ్ళు అంటే. అందువల్ల జాగ్రత్తగా మా చిన్నప్పుడు నొక్కుకునేవాళ్ళం. ఎందుకంటే నా టెంక మా అక్క దాంట్లో పడితే, ఆవిడ టెంక ఇంకోటి దాంట్లో పడితే ఒకళ్ళ కోసం ఒకడు ఏడుస్తామని ఎవరి టెంక వాళ్ళు అలా నొక్కుని అందులో వేసుకుని పిసుక్కుని ఆ టెంక అలా పీక్కు తాగే తినేవాళ్ళు. ఎంత బాగుండేదో. అబ్బే ఇప్పుడు పళ్ళు తింటేనా గొంతు పోయినట్టే. మామిడి పళ్ళన్నీ కెమికల్స్, మందులు కొట్టి అక్కడ పెడతారు. ఆ మందు వేసినటువంటి మామిడికాయో, మందు వేసినటువంటి కమలా ఫలమో పట్టుకెళ్ళి ఎవరికైనా ఇస్తే తిన్న దగ్గర నుంచి ఆయన 3 రోజుల నుంచి మీ అందరూ ఇప్పుడు ఇక్కడ కూర్చోండి అనాలి. గొంతుకు పోతుంది కర్మ. అలా అయిపోతుంది దిక్కుమాల మందు తిండి వచ్చాక. కాబట్టి ఆ రోజులు వేరే, అందం వేరు. అటువంటి రసాలములు ఈ శంఖుడి ఆశ్రమంలో ఉండగానే లిఖితుడు ఆకలి వేసి అన్నయ్య వచ్చేదే కాకుండా ఓ 4 పళ్ళు కోసుకుని శుభ్రంగా తినేశాడు. తిన్నవాడు రహస్యంగా ఎక్కడైనా పారేయచ్చుగా. కొంతమంది అయితే మళ్ళీ పక్కవాడికి తెలియకుండా టెంక తొక్క దూరంగా పారేస్తారు. ఈయన సరిగ్గా అరుగు మీదే పెట్టు కూర్చున్నాడు ఒక ఆకులో. కొంతసేపటికి శంఖుడు వచ్చాడు. అన్నయ్య నమస్కారం అన్నాడు లిఖితుడు. బాగానే ఉంది కానీ నమస్కారం తర్వాత ఈ పళ్ళు ఎవరు తిన్నారనగానే నేనే తిన్నానన్నట్ట. మనం ఆస్తులు పంచుకున్నాము, ఆశ్రమాలు పంచుకున్నాము, ఇక్కడున్న మామిడి చెట్లు నావి, నా పళ్ళు నన్నడకుండా కోసుకొని తినడం దొంగతనమా కాదా అంటే దొంగతనమే అని ఒప్పుకున్నాడు వీడు.
మహాపాపాల్లో కల్లా గొప్ప పాపం చౌర్యం. అందున ఒక ఋషి యొక్క సొమ్ము అడగకుండా తీసుకోవడం మరీ పాపం. అడగకుండా అసలు ఏది తీసుకోకూడదు, అందులో ఋషుల యొక్క సొమ్ము అసలు తీసుకోకూడదు. ఇప్పుడు నా దగ్గర పండు ఉందనుకోండి, అడగకుండా మీరు పట్టుకుపోతే ఇక మీకు 10 ఏళ్ళు శిక్ష పడుతుందట యముడి దగ్గర ఒక్క పండుకి. కాబట్టి ఒకవేళ ఏ యాపిల్ పండు తినాలనిపిస్తే పట్టుకుపోతామండి అని అడగండి. రహస్యంగా అటు ఇటు చూసి జేబులో వేసుకోకూడదు, అది పాపం అని నేను అనలేదు. మహాభారతంలో వేదవ్యాసులు వారు చెప్పారు. సరే, ఇప్పుడు ఇంతకీ దొంగతనం చేసావు, దీనికి ప్రాయశ్చిత్తం చేసుకోమంటే ప్రాయశ్చిత్తానికి ఆ సమయంలో జనక మహారాజు వంశంలో సుదర్శనుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళమన్నట్ట. రాజుగారి దగ్గర దండన పొందితేనే పాపమునకు ప్రాయశ్చిత్తం, లేకపోతే అది ఎప్పుడూ పాపమే అనగా ఈయన వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. మహారాజా, నేను మా అన్నయ్య గారి యొక్క మామిడి పళ్ళు చెప్పకుండా కోసుకు తిన్నాను, అది దొంగతనం. ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం చేసుకోమని మా అన్నయ్య మీ దగ్గరికి నన్ను పంపాడు, నాకు శిక్ష వేయండి అనగా, పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం, ఇక నీకు శిక్ష అక్కర్లేదన్నాడు ఆయన. కుదరదండి, మీరు సామాన్య పౌరులకు ఏ దండన విధిస్తారో ఆ దండన నాకు విధించవలసిందే అన్నాడు ఆయన. నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి చేస్తున్నావు. దొంగతనానికి నా రాజ్యంలో చేతులు నరకడమే శిక్ష అనగానే చేతులులా పెట్టాడు ఆయన, పట్మని నరికించేశాడు ఆయన. ఆ చేతులు పోతే నెత్తురోడుతున్న చేతులతో పరుగు పరుగురు వచ్చిన అన్నయ్యా ఇదిగో నా చేతులు అన్నాడు సంతోషంగా. ఆ ఎదురుగుండా ఒక నది ఉంది, అందులో స్నానం చెయ్యి అన్నాడు ఆయన. అందులో స్నానం చేయగానే చేతులు తిరిగి వచ్చేసాయి ఆయనకి. అన్నయ్య నా చేతులు తిరిగి వచ్చాయి అన్నాడు ఆయన. అదేనాయన, పాపానికి ప్రాయశ్చిత్తమేమో చేతులు నరికించుకోవడం, ఆ చేతులు నీకు ఇవ్వగలను కాబట్టి అక్కడికి వెళ్ళి శిక్ష అనుభవించమన్నాను. అనుభవించి ఉండకపోతే నరకంలో యముడి దగ్గర దండనలు అనుభవించేవాడివి, నీకు చేతులు ఇచ్చింది గనక ఆ నదిని బాహుదా నది అంటారు అన్నాడు ఆయన. బాహువులు ఇచ్చింది గనక, దా అంటే ఇచ్చుట, బాహుదా అంటే బాహువులను ఇచ్చినటువంటి నది, ఆ నది కాబట్టి బాహుదా నది అన్నారు. అనగానే సంతోషపడిపోయాడు ఈయన. ఆ తర్వాత ఇద్దరు వేరే వేరే చోట్లకు వెళ్ళిపోయారు. కొంతకాలం గడిచింది. ఇప్పుడు అనుకోకుండా శంఖుడు చాలా కాలం తర్వాత లిఖితుడి ఆశ్రమానికి వచ్చాడు. లిఖితుడి చేతులు నరికించుకోవడం అయిపోయిన 100 ఏళ్ల తర్వాత ఒక రోజున శంఖుడు బయలుదేరాడు. పాపం ముసలితనం వచ్చింది అప్పుడు అతనికి. ఆ ముసలితనంలో జ్ఞాపక శక్తి కొంచెం తగ్గింది. దానికి తోడు వార్ధక్యం కదా, నడవలేక నడుస్తూ ఉంటే ఆకలి విపరీతంగా పెరిగిపోయింది, తట్టుకోలేకపోయాడు. బాబోయ్ ఆకలి, బాబోయ్ ఆకలి అనుకుంటూ దారిలో ఒక ఆశ్రమం కనబడగానే అక్కడ ఆగాడు. అది లిఖితుడిది, తన తమ్ముడి ఆశ్రమం అని తెలియదు ఈ శంకుడికి. అక్కడ ఎవరూ లేరు, ఆశ్రమంలో ఎవరూ లేరులే, ఆకలి వేస్తోందని అక్కడున్న మామిడి పళ్ళు ఈరు కోసుకుతున్నాడు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు అన్నగారే తమ్ముడి పళ్ళు తిన్నాడు. తిన్న వెంటనే అక్కడికి వచ్చేసాడు లిఖితుడు. ఎవరు మీరని అడగ్గా శంఖోహం అన్నట్ట. అయ్యో అన్నయ్య నువ్వా అని లిఖితుడు ఆయనకి నమస్కరించాడు. తమ్ముడు నువ్వా అన్నాడు ఈయన. అవును నిజమే, నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష, నువ్వు నాకు ఒకప్పుడు విద్య నేర్పావు. ఏమిటిది? ఎవరిని అడగకుండా వారి సొమ్ము తినరాదు. ఒక వ్యక్తి ఇంటిలో ఉన్న ఆహారం వస్తువులు వారిని అడగకుండా తీసుకోవటం చౌర్యమని, అది పాపమని, ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని నాకు చెప్పిన మాట మర్చిపోయావన్నయ్య. ఆనాడు నీ ఇంట్లో మామిడి పళ్ళు తింటే చేతులు నరికించుకోమన్నావు నన్ను. ఇప్పుడు నువ్వు నా ఆశ్రమంలో పళ్ళు నన్ను అడగకుండా తిన్నావు అనగా నిజమైన ఆయన. వార్ధక్యం ఎంత ప్రమాదం ఇప్పుడు నాకు అర్థమైంది. అందుకే రోతలకు నెల్ల ముదిమియే రోత కాదే అన్నాడు ఆయన. అన్ని రోతల్లోకి గొప్ప రోత వార్ధక్యంట. ముసలితనంలో జ్ఞాపక శక్తి తగ్గుతుంది, ఇదివరకు ఇటు నిష్ఠ ఉండదు. పూర్వం ఆకలికి ఆగలుగుతాడు, పాపం వార్ధక్యంలో ఆగలేడు. అలాగని ఎక్కువ తినలేడు, నడవలేడు. ఎన్ని గొడవలండి బాబు, చాలా బాధ. ముసలితనం కళ్ళు కనపడకుండా చేస్తుంది, చెవులు వినపడకుండా చేస్తుంది, శరీరం తనదే, తన మాట వినదు, పళ్ళు కదిలిపోతూ ఉంటాయి. వళిభిర్ ముఖమాక్రాంతం ఫలితేనంకితం శిరః గాత్రాణి శిథిలాయంతే తృష్ణైకా తరుణాయతే.
ముఖం అంతా ముడతలు పడిపోతుంది. చూసాను, అందమైన ముఖం ఇలా అలా ముడతలు వచ్చి చర్మం వేళ్లాడిపోతుంది. కొంతమందికి అయితే ఇలా చర్మం ఇలా కింద దిగిపోతుందండి, లాల్చి వెళ్ళినట్టుగా పాపం. ఇదే వార్ధక్య యొక్క లక్షణం, సృష్టి రహస్యం. ఈ కుర్రాళ్ళంతా చివరికి అలవలసిన వాళ్ళే. ముసలాడు వెళ్ళి కుర్రాడు అవడం అంటే ఈ శరీరంతో కుదరదులండి. ఏ మార్కండేయుడు ఇచ్చిన గుళికి వేసుకుంటే తప్ప, లేదా మా సురేష్ ఇచ్చిన మందు వేసుకుంటే తప్ప. సురేష్ మందు మంచిది, కానీ బయట అమ్మే వేరే మందులు ఉన్నాయి సాయంత్రం. ఆ మందు రోజు ఓ సీసా వేసుకుంటే ఇక తర్వాత అయిపోయినట్టు వీడు వాడే మందుడు. రామరామ ఎన్ని షాపులో దారి పొడుగుత సీసాలు పుచ్చుకొని మందు మందు అంటూ ఎంత చిందులు వేస్తున్నారు. అదొక కర్మయోగం. ఏం చేస్తాం, కర్మయోగం కాలప్రభావం అనుకోండి. కాబట్టి ముఖమంతా ముడతలైపోతుంది, శిరస్సంతా కూడా తెల్లబడిపోతుంది, జుట్టంతా వెండి అయిపోతుంది. వెండి కొనుక్కోగలం, కానీ ఈ వెండి కొనుక్కోవడానికి ఎవడో ఇష్టపడ్డాం. జుట్టు బాగా తెల్లబడిపోతుంది. ఆ తెల్లబడిన జుట్టును నల్లబరుచుకోవడానికి మళ్ళీ బోల్డ్ ఖర్చు. జుట్టు అంటే నల్లబరుచుకుంటారు, కానీ ఈ మొగ్గలు, ఈ చర్మం, వీటిని ఏం చేయగలరు? ఇలా వేళ్లాడిపోతూ నల్లని జుట్టుతో వస్తే మనకే అర్థమైపోతుంది ఈ ముసలాడికి షోకులు ఎక్కువ, ముసలాడికి షోకులు ఎక్కువ. ముసలాడికి దసరా పండుగ అంటే అదే. ఇక తర్వాత గాత్రాన్ని శిథిలాయంతే, శరీరం అంతా శిథిలమైపోతుంది, తన మాట విందు, అడుగులు తడబడతాయి. అసలు గొప్ప పాట ఒకటి ఉంది కదండి భక్త తుకారాములో, నడుము వంగగా వడలు కృంగగా, నడుము వంగగా నీ వడలు కృంగగా, నడువలేని నీ బడుగు జీవితము వడవడవడకునులే, ఆశలు రేపే సుందర దేహం అస్థి పంజరం అవునులే. ఎంతో ఆశలు గొలిపి ఆనందం కలిగించేటటువంటి శరీరం ఉంది, అందమైన శరీరం అస్థిపంజరం అయిపోతుంది. నడుము వంగిపోతుంది, ఒళ్ళు కుంగిపోతుంది, నడవలేడు, వణికిపోతాడు, చేదస్తం పెరిగిపోతుంది, నోరు దుర్వాసన, ఒక విచిత్రమైన వాసన వస్తుందండి. ముసలి వాసన అంటారు, నిజంగా నాకు అనకూడదు కానీ పాపం మరి ఏం చేస్తున్నారు, సృష్టి రహస్యం మరి. ఆ టైంలో వచ్చే బాధలు అన్నీ ఇన్ని కావు. ఒక్కోసారి మలమూత్రాలు కూడా మంచం మీదే విడిచిపెడుతూ ఉంటాడు. అందుకే ఆ స్థితి రాకుండానే రోజు రామనామస్మరణం చేసుకుంటే మంచం మీద పడి రోగములతో తీసుకొని చావడు సుఖంగా శరీరం విడిచిపెడతాడు. అప్పుడు వాడు హరినామస్మరణం చేసుకోవటం వల్ల అనమాట. లేకపోతే ఉంది మంచం మీద అలా పడుకుని ఎవడు చేస్తాడు అనుకుంటూ అందరూ తిట్టుకుంటూ ఉంటే, హాస్పిటల్ బిల్లు పెరిగిపోతూ ఉంటే నానా బాధ కదటండి బాబు. అందుకని అనాయాస్మరణం మనకు కావాలన్నమాట. మీకు ఇదివరకు కూడా రామాయణంలో చెప్పాను. మహానుభావుడు వావిలికొండ సుబ్బారావు గారు, ఆంధ్ర వాల్మీకి 2 అద్భుతమైన పద్యములు చెప్పాడు ఆయన. ప్రబలి కపంబు కంఠమున బాధలు పెట్టెడి వేళ, చోపరుల్ గబగబ బయట బొట్టుడిక కార్యము లేదను వేళ, కింకరుల్ దబదబ ప్రాణవాయువులు లాగెడి వేళల, ఆలు జొట్టముల్ లబలవలాడు వేళల, తలమోపగ శక్యమే రామనామమున్. వార్ధక్యంలో కంఠమంతా శ్లేష్మం చేరిపోయి అని గొరకొస్తుంది, మాట్లాడలేడు, ఆయాసం ఎక్కువైపోతుంది, ఈ ఉక్కిస పెరిగిపోతుంది. ప్లమ్ అంటమే ఆ శ్లేష్మం పెరిగిపోతుంది అనమాట. అలా కంఠంలో శ్లేష్మం బాధ పెడుతున్నప్పుడు రామ అనగలమా? అనలేం. చూసేవాళ్ళు ఇక వీడు పోతాడు, ఇంట్లో తెచ్చితే ప్రమాదం, ఇల్లు పాడైపోతుంది, ఇల్లు ఒక ఏడాదో 6 నెలల్లో నక్షత్రం కాకపోతే తాళం వెయ్యాలి, పుణ్యాహవచనాలు శాంతులు చెయ్యాలి, బయట పడుకోబెట్టండి అంటారట. గబగబా బయట పెట్టండి అంటారు. వీడు కష్టపడి కట్టిన ఇంట్లో వీడిని ఉంచగా బయట పడుకోబెడతారు, టెంపరీ టెంట్లో. ఇంత కష్టపడి కట్టుకున్న ఇంట్లో కాదు, టెంట్లో పెడతారు. ఆ సమయంలో కింకరులు వస్తారు, యమకింకరులు. రావాయ్ కమాన్, నీ సర్వీస్ అయిపోయింది, ఇక నీ శరీరం పాడైపోయిన మాంధాతకాలం నాటి కారు, ఈ కారులో నువ్వు ట్రావెల్ చేయలేవు, నీ ప్రాణములు లాగేస్తావు అని పాశములు పుచ్చుకుని రెడీగా ఉంటానమాట. వచ్చేస్తావా కమాన్ ఆవో అని రకరకాల లాంగ్వేజెస్లో పలుకుతారు. అప్పుడు వీడు భయపడిపోతూ ఉంటాడనమాట. అయ్యి బాబోయ్ అమ్మకెంకలు కనపడుతున్నాడు, ఏమేవు ఓరేవు ఓసేవు అని పిల్లల్ని కొడుకుని పెళ్ళాన్ని అందరినీ అరిచి పిలుద్దాం అనుకుంటాడట. కానీ నోట్లోంచి మాట రాదు, గొంతుకు పోయినట్టే అప్పటికి. అంటే కమలా తినడం వల్ల పోవడం కదా గొంతది, అప్పుడు వచ్చిన శ్లేష్మం వల్ల గొంతుకు పోయి నోట్లోంచి మాట రాదు అని వస్తుంది కదా, అందుకని అంటాడు. మనకి తెలియదు,
వాడు ఏమిటో తెలుసా బాధ, యమకింకరులు కనపడుతున్నారు రక్షించండి అంటట్ట పాపం. అప్పుడే చెవులో రామ రామ అనాలి, అంటే యమకింకరులు కొంత దూరం పోతారు. ఆ సమయంలో ఇంట్లో కొంతమందికి ప్రేమ ఉంటుందనుకోండి, కొంతమంది భార్యలు నిజంగానే భర్తను ప్రేమిస్తారు కదా, అందుకని పోతున్నావా నన్ను వదిలేసి పోతున్నావా, రేపటి నుంచి ఇడ్లీ నేను ఒక్కదాన్ని ఎలా తిన్నాను, 12 ఇడ్లీ వేసుకుని ఇద్దరు చెరువు అరడదను తినేవారట. ఇప్పుడు ఈవిడ బాధ ఇప్పుడు చెబుతున్నా అనమాట. రేపు 12 ఇడ్లీ వేశాక నీ అరడదనమాట నేనే తినాల్సి వస్తుంది కదా, ఆ 6 నేను ఎక్కడ తినగలను, నన్ను వదిలి ఎలా పోయావు, నీకు పల్లీ చట్నీ ఇష్టం అన్నావు, ఇప్పుడు పల్లీ చట్నీ గిల్లి పెడదామన్నా లేకుండా తుళ్ళి పడుతున్నావు అని ఒకసారి, నీకు బీరకాయ చట్నీ ఆ బీరకాయ చట్నీ అని వేస్తారా పొట్టుతోటి, ఆ చట్నీ ఇష్టం, రేపు ఎవరి కోసం చెయ్యను. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పండి, అలా తలుచుకుని ఏడుస్తారు. కొంతమంది నిజంగా ప్రేమతో ఏడుస్తారు, కొంతమంది కొడుకులు కూడా డాడీ అని ఏడుస్తారు, కొంతమంది దిక్కుమలాడు వీలునామా రాయకుండా పోయాడని ఏడుస్తారు. వీలునామా రాయకుండా పోతే ఇంట్లో వాడు తిట్టుకుని ఏడుస్తారట. ఎందుకైనా మంచిది వీలున్నప్పుడు వీలునామా రాసేయండి, అది ఎక్కడుందో చెప్పండి. లేకపోతే ఏడుపులు అవి కూడా ఉంటాయన్నమాట. ఆ ఇల్లు రాయలేదు, ఈ పొలం రాయలేదు, ఈ ఆస్తి రాయలేదు అని కొందరు లబలబలాడతారు. అలాంటప్పుడు రామా రామా అని రామనామస్మరణం చెయ్యగలవా, తలంపగ శక్యవే రామనామము. ఇక 2వ పద్యం అండి, ఇంకా ఎక్కువ విజృంభించి రాశాడు ఆయన. అందరికీ ఆయనకి ఆంధ్ర వాల్మీకి అని బిరుదు ఇచ్చారు. అసలు పేరు వావిలికొలను సుబ్బారావు గారు. దంతంబులుడున చింతపుట్టకమున్న కనుదోయి మసకలు గొనకమున్న పెండ్లాము కడుగడగండ్లు పెట్టకమున్న నందనుల్ తను దోచినగకమున్న గద్దిల్చి బుడుతలు బుద్ధి చెప్పకమున్న వడకు చేకాల్ తడబడకమున్న ముడుతలచే మేను మిడుకులాడకమున్న చెడు రోగముల తెల్వి చెడకమున్న పూని వైద్యుండు చెప్పకపోకమున్న కాలభట దర్శనంబును కాకమున్న రామ శ్రీరామ శ్రీరామ రామయనుచు ధ్యానమునరిల్చు వాడెపో ధన్యతముడు. దంతములూడిపోయినప్పుడు నోట మాట సరిగ్గా రాదు కదా, అన్ని పళ్ళు బాగానే ఉంటేనే గొంతుకులు పోతున్నాయి, ఇక దంతాలు ఊడిపోతే మాట ఏం వస్తుంది. అలా దంతాలు ఊడిపోతాయనే చింత పుట్టకపున్నే కళ్ళు 2 మసకలిచ్చి కనబడక నారాయాత పడుతున్నప్పుడే అయ్యో అయ్యో అని కళ్ళు తుడుచుకోవడం, మళ్ళీ ఇలా పెట్టుకోవడం, ఇలా చూడటం, మళ్ళీ కొంతమంది గొడ్లగోపల్లో చూడడం అన్నట్టు ఇలాగా. ఈ దిక్కుమాలిన గొడ్లగోప చూపు రాకముందే, కాకి కడకంటి చూపు రాకముందే ఇంట్లో భార్యకు కూడా విసుకొస్తుందట వార్ధక్యంలో. ఎప్పుడు ముసలాడు చంపేస్తున్నాడు, ఎందుకే నిమిషాలకు ఒకసారి పిలుస్తావు, ఏమేమో అంటాడు. ఈయనకి మతి లేక ఆవిడికి విసుగు, ఆవిడికి వయసు పెరుగుతుంది కదా, అందుకని ఆవిడ కూడా విసుక్కోకముందే కొడుకులు ఈ మా నాన్న చావు కొడుతున్నాడండి బాబు, ఒక్క క్షణం సుఖంగా ఉండడం లేదు, సుఖంగా ఉండని ఒక ఏడిపిస్తున్నాడు మా తండ్రి, వీడు తండ్రి కాదు ఎండ్రి అని కొడుకులు తనని చూచి నవ్వుకొని విసుగు కొనకముందే. ఇక ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, మనవలు మనవరాళ్ళు, తాత కూర్చో అస్పాటు చంపుతావు, మేము ఆడుకుంటూ ఉంటే లేనిపోని కబుర్లు చెబుతావు. ఈ ముసలాళ్ళకి చేదస్తాం, అలా తొక్కకండి సైకిలు, ఇలా నడవకండి, ఎందుకు చెప్పండి వీళ్ళకి, శుభ్రంగా మూల కూర్చుని వాట్సాప్లో ఎలాగో చూసుకుని నడుస్తున్నారు కదా చూడక, ఇదిగా అలా చేయకు ఇలా చేయకు అని చావు కొడతారు. వాళ్ళు ఒళ్ళు మండిపోతుంది అనమాట. అబ్బెబ్బెబ్బే అంటారు, బొబ్బో కూర్చో అంటారు. ఆ స్థితి రాకపోవడమే ఈ మనవలు మనవరాళ్ళు గద్దించి నీకు బుద్ధి చెప్పడానికి ముందే వడకుచి కాలు తడబడకమున్న, ఇంకెలాగో వార్ధక్యంలో కాలు తడబడుతూ ఉంటుంది, నడిచి పడిపోవడాలు, తూలిపోవడాలు, కళ్ళు తిరుగుతూ ఉండడాలు, ఎన్ని రవాలు అన్నీ వస్తాయి. ముడుతులు వచ్చి చర్మం ఇలా వేళ్లాడిపోతూ ఉంటుంది, శరీరం గగుర్పాటికి గురవుతూ ఉంటుంది, కంపించిపోతూ ఉంటుంది. ఇంకా వార్ధక్యంలో పిచ్చి రోగాలు వస్తాయి, దానివల్ల మతిమరుపు వస్తుంది, అన్నీ మర్చిపోతారు, వాడు తమను తాము మర్చిపోతారు.
ఒక ఆయన అయితే 99వ ఏడు వరకు బతికెళ్ళండి. ఇంకొక కొద్ది రోజుల్లో 100 ఏళ్ళు నిండుతాయనగా అడ్వాన్స్గా 100 ఏళ్ళు నిండాయి. ఆయనకి చివరి 10 ఏళ్లలో మతిపోయింది. కూతురు కనపడితే ఎక్స్క్యూజ్ మీ నిన్ను ఎక్కడో చూసినట్టుందనేవాడు. ఇంకొక ఆవిడ నీ చెల్లెల్ని చూసి కూతురు అనేవాడు, కూతుర్ని చెల్లెలు అనేవాడు, కొడుకుని చూసి నువ్వు నా మనవరాలివి కదా అనేవాడు. అంటే పిచ్చెక్కిపోయింది, బుర్రపోయింది. అలా చెడు రోగముల వల్ల తన జ్ఞాపక శక్తి కోల్పోయి వాడు పిచ్చేళ్ళలో ఉంటాడు. అన్నీ మర్చిపోయి చంటిపిల్లాడైపోతాడు. వార్ధక్యంలో చంటిపిల్లల లక్షణాలు వస్తాయి. పిల్లలు ఐస్ క్రీమ్ లాక్కు తినేసిన వాడిని చూశాను నేను. మనవరాల చేతిలో ఐస్ క్రీమ్ లాగేస్తారు. ఇంక ఎన్ని రవ్వలు పిల్లలు తిట్టేస్తూ ఉంటారు. ఇదో పిచ్చి. ఆ తర్వాత చివరిదేమిటి, వైద్యుడు వచ్చి ఇంక లాభం లేదండి, ఏం వేస్ట్, అప్పటికే లాగవలసిన లాగేశానండి, 50-60 లక్షలు లాగేశాక ఇంటికి పట్టుపట్టు వేస్ట్ అంటాడు. జేబుకి చిల్లు ఇంత బిల్లు అయ్యాక వీడు లైఫ్ నిల్లు అంటాడు. అసలు అందుకే తీసుకెళ్ళడం అనవసరం. వార్ధక్యాలు 90 ఏళ్ళు వచ్చాక ఆసుపత్రికి తీసుకెళ్ళి వాళ్ళు ఏడిపించడం కానీ ఇంట్లో వచ్చి వాళ్ళని సుఖంగా పోనివ్వండి. ఎందుకంటే అక్కడ 4 పోట్లు పొడిచి మత్తు ఇచ్చి చంపుతారు. ఇక్కడ మత్తు లేకుండా తెస్తాడు. ఏ రైతేనే చావడానికి. ఇప్పుడు వైద్యుడు తీసుకుపో అన్నాడు. అప్పుడు తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టాం. ఇక లాభం లేదన్నాక అప్పుడు నువ్వు రామనామస్మరణ చేయగలవా? చేయలేవే. ఆ సమయంలో కాలభట దర్శనంబును కాకమున్నా యమకింకర్లు రెడీగా కూర్చుని ఉంటారు కదా, అటు ఇటు 4 వైపులో కూర్చుంటారు అనమాట, నవ్వుతూ ఉంటారు. ఆర్ యు రెడీ టు కమ్ విత్ అస్ అంటారు. అంటాడు. అబ్బే నువ్వు అన్నా ఈ అన్నా మేము ఇక్కడ రెడీగా ఉన్నాం, పట్టుకుపోతాం, నీకు టైం వస్తుంది ఇదిగో అని వాళ్ళు ఒక క్లాక్ పెడతారు, స్టాప్ క్లాక్ అనమాట. అది చూపిస్తుంటుంది అనమాట. మనం చూడండి మోటార్ వేసేటప్పుడు 10 నిమిషాల తర్వాత దాని తర్వాతే 9 నిమిషాలు 8 నిమిషాలు చూపించి 10 నిమిషాలు పూర్తయ్యాక టక్కన ఆగిపోతుంది. అలాగే వీడు స్టాప్ క్లాక్ ఒకటి పెట్టి కూర్చుంటాడు. ఇంకా 5 నిమిషాలు, ఇంకా 4 నిమిషాలు, ఇంకా 3 నిమిషాలు, ఇంకా 2 నిమిషాలే. ఇంక వీడికి లోపల మండిపోతుంటుంది, భయం వేసిపోతుంది అనమాట. అయ్యి బాబాయ్ ఇక 2 నిమిషాలేనా, అయ్యో అయ్యో అంటాడు. కానీ అప్పుడు రామాలెట్టండి ఇంకొక నిమిషంలో పోతావు అనగా అయ్యో అయ్యో ఒరే ఒక 10 నిమిషాలు కాస్త ఈయన్ని పర్మిషన్ అడగండిరా, యమకింకరుల్ని ఒక 10 రోజులు గడువు అడగమనండిరా. మీరు 10 రోజులు ఈ యమకింకరుల్ని గడువు అడిగితే ఈ గడువు లోపల నేను బయటకు వచ్చి బ్యాంకుకి వెళ్ళి అకౌంట్లన్నీ మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తాను రోయ్, ఆధార్ కార్డు మీ పేరు మీదకి పెడతాను, వీరునామా రాస్తాను, అక్కడెక్కడో జూబ్లీ హిల్స్ హౌస్, అదేదో కొత్తపేట కొంప, ఇవన్నీ మీకే ఇస్తాను. పద్మాకర్ గారికి ఇవ్వను రోజు మీకే ఇస్తాను రా బాబు, కొంచెం 10 రోజులు ఈ యమకింకరుల్ని గడువు అడగండిరా అంటట వాళ్ళకేసి తిరిగి. ఏది వీడు 1 మినిట్ అంటూ అంటే నిమిషంలో పోతావంటే కూడా రామ అండం. ఎందుకంటే అప్పుడు అసలు రామ అనలేం, ఎక్కడ లేని గుర్తొస్తాయన్నమాట. అప్పుడు అలాంటప్పుడు అసలు రామనామస్మరణ చేయగలవా? అందుకే ఏం చేయాలి? ఆ స్థితి రాకముందే ఎవడు నిరంతరము రామ శ్రీరామ 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 రామ రామ అని గానం చేస్తాడో ధ్యానం చేస్తాడో వాడు ధన్యాత్ముడు. అప్పుడు వాడు ముక్తి పొందుతాడు. ఇవి కష్టం. నాకు వార్ధక్యం వచ్చింది కనుకనే నేను పెట్టిన ధర్మములను విస్మరించాను. ఇతరులకు తెలియకుండా వాడి పళ్ళు తీసుకుంటే ప్రమాదమని నీ చేతులు నరికించి నీకు బాహుదా నదిలో స్నానము చేయించి చేతులిప్పించిన నేను నా కర్మయోగం వల్ల దుర్యోగం వల్ల మరిచి నీ మామిడి పళ్ళు తిన్నాను. కాబట్టి లిఖిత నాకు కూడా నువ్వు శిక్షవి. ఇప్పుడు నేను ముసలాన్ని మహారాజు దగ్గరకు వెళ్ళి చేతులు నరికించుకునే ఓపిక లేదు. నేను కోరాను గనక నువ్వు నా చేతులు నరికేయి. నా కోరిక మీద నీవు నా చేతులు నరికితే నీకు పాపము రాదు. నేను కోరకుండా నరికితే అది పాపం అనగానే అన్నయ్య నువ్వు చెప్పావు కనుక ఆ పని చేస్తున్నాను. నాకు వ్యక్తిగతమైన కోపం లేదు, ధర్మం గురించి నువ్వే చెప్పావు, నువ్వే నీ చేతులు నరకమన్నావు, నరుకుతున్నాను అని లిఖితుడు ఒక కత్తి తీసుకొచ్చాడు. దర్భలు కొయ్యడానికి, చితుకులు నరకడానికి, యజ్ఞములకు కావలసిన సమిధులు నరకడానికి ఆయన దగ్గర ఒక గొడ్డలి, చిన్న గుణపం, పెద్ద కత్తి ఇలాంటివి ఉండేవి ఆ రోజులు అడవుల్లో. అటువంటి కత్తితో పట్మని 2 చేతులు నరికేశాడు. వెంటనే శంఖుడు వార్ధక్యం అవడంలో కొంచెం బాధ కలిగింది. యువకుడు కాబట్టి ఆ రోజుల్లో లిఖితుడు తట్టుకున్నాడు, వీడు తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక ఆ 2 చేతుల పైకెత్తి అద్భుతమైన భక్తితో శివుడి కోసం గానం చేశాడు. నమశివాయ నమశివాయ అన్నాడు. వెంటనే శివుడు ప్రత్యక్షమైపోయాడు. నాయన నీకోసం ఈ ఎదురుగుండా ఒక పెద్ద చెరువు సృష్టిస్తున్నాను, ఈ కోనేట్లో నన్ను తలుచుకుని స్నానం చెయ్యి అన్నాడు.
అంటూ ఉండగానే శివుడి అనుగ్రహం వల్ల ఆయన జటాజూటపు గంగ నేల మీదకి వచ్చింది. అక్కడ ఒక మంచి కొలను ఏర్పడింది. ఆ కొలనులో నమశివాయ 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 అనుకుంటూ ఈ మొండి చేతులతో, రక్తం కారుతున్న చేతులతోటి అందులో దిగి స్నానం చేశాడు. వెంటనే చేతులు వచ్చేయడమే కాక ఇటు ఈ ముసలాయనకి, శంకుడికి, లిఖితుడికి ఇద్దరికీ 25 సంవత్సరాల వయస్సు కలిగిన యవ్వనం వచ్చింది. ఇద్దరు కుర్రాళ్ళు అయిపోయారు. ఈ రోజు నుంచి మీరు శరీరం విడిచేదాకా యువకులు అవుతారు. మీ ధర్మం చాలా గొప్పది. దొంగతనం ఎంత పాపమో లోకానికి చెప్పడమే కాక ఇక్కడే శిక్షలు అనుభవించారు. ధర్మశాస్త్ర నియమాలు మీరు అనుసరించారు. ఎంతోమంది ఏ విధంగా అయినా శిక్షల నుంచి తప్పించుకొని తమను తాము రక్షించుకోవాలనుకుంటారు. అది మహాపాపం. ఆ పాపము కాకుండా మీరు ధర్మ మార్గంలో ఒకరినొకరు శిక్షించుకున్నారు. రక్షించమని త్రక్షణుండైన నన్ను ప్రార్థించారు. అందుకే మిమ్మల్ని మెచ్చాను. ఈ రోజు నుంచి మీరు కలియుగాంతం వరకు అదృశ్య రూపంలో హిమాలయాల్లో ఉండండి. ఎప్పుడూ కుర్రవాళ్ళుగా ఉంటారు. మీకు శీతాతపాల బాధ ఉండదు. అంటే చల్లదనము లేక వేడి, ఈ రెండు మిమ్మల్ని బాధించవు. ఎంత మంచులో ఉన్నా ఆ మంచు మిమ్మల్ని పీడించదు. శీతలత్వం వల్ల బాధపడరు. ఆతపం అంటే ఎండ, మంచి ఎండలో, అందున రోహిణీ కార్తెలో పరమ భయంకరమైనటువంటి రాజస్థాన్ ఎడారిలో నిలబడిన ఎండ మిమ్మల్ని ఏం చేయదు. ఎండ మీ మొహం మండించదు, చలి మిమ్మల్ని వణికించదు. అతీతంగా అన్నిటికీ సుఖంగా ఉండండి. అంతేకాకుండా మరొక వరం కూడా ఇస్తున్నాను. ఏతత్తీర్థంతు విఖ్యాతం తవ నామ్నా భవిష్యతి అద్య ప్రభృతి విప్రేంద్ర దేహినాం పాపనాశనం హీనాంగో వాధికాంగో వా యః అత్ర స్నానం కరిష్యతి. నాయనా శంఖ, ఈ తీర్థం ఈ రోజు నుంచి నీ పేరు మీద శంఖ తీర్థమని పిలువబడుతుంది. నాయన, ఎటువంటి పాపాత్ముడైనా ఈ తీర్థంలో సంకల్పపూర్వకంగా స్నానం చేస్తే తక్షణం వాడి పాపం తొలగిపోతుంది. ఇప్పటికే అది మౌంట్ ఆబూలో ఉందండి. అక్కడ పెద్ద పర్వతం ఉందని చెప్పానే, ఆ ప్రాంతంలో రాజస్థాన్లో ఉంది అది. ఇక్కడికి వచ్చినవాడు హీనాంగుడైన అధికాంగుడైన, హీనాంగుడు అంటే ఏ కాలో చెయ్యో ముక్కో మొదలైనవి లేనివాడు. అధికాంగుడు ఒక్కొక్కడికి 6 వేళ్ళు ఉంటాయి, ఒక్కొక్కడికి 2 కళ్ళు బదులు 3వ కన్ను పక్కన ఉంటుందండి. విచిత్రంగా అవయవాల్లో ఏవో లోపాలు ఉంటాయి. కొందరికి కాలు ఇలా పక్క నుంచి వచ్చి వేళ్లాడడం చూశాను, అంటే ఇంకో కాలు ఎక్స్ట్రా వచ్చింది, ఈ కాలు ఎందుకు పనికిరావు. ఇటువంటి వాడు ఇందులో స్నానం చేస్తే వారు సంపూర్ణమైన అంగములు కలిగిన వాళ్ళు అవుతారు. అధికాంగులకి ఒక అంగం పోతుంది, హీనాంగులకి అంగాలు వస్తాయి. ఇది కలియుగం వరకే పనిచేస్తుంది. కలియుగం తర్వాత కేవలం పాప ప్రక్షాళనమే తప్ప అవయవాలు ఇవ్వదని చెప్పేశాడు ఆయన. కలియుగ మానవులంటే శివుడికి కూడా తెక్కే. అందుకని ఆయన ఏమన్నాడు, ద్వాపర యుగము వరకు ఈ కొలనులో స్నానము చేసే వారికి అవయవ లోపాలు తొలగిపోతాయి, అవయవాలు వస్తాయి, రోగములు తొలగుతాయి. అదే కలియుగంలో మానవులు స్నానం చేస్తే వారికి పాప ప్రక్షాళన అవుతుంది. పాప ప్రక్షాళన వల్ల వారి రోగాలు వారికి తెలియకుండానే తగ్గుతాయి. వారు భవిష్యత్తులో ఉత్తమ జన్మలు ఎత్తుతారు. ఇందులో స్నానము చేసినటువంటి వ్యక్తి కొన్ని కోట్ల జన్మలలో చేసుకున్న పాపమును ఈ జన్మలోనే తొలగించుకుని అత్యంత పవిత్రుడవుతాడు అని శివుడు వరం ఇచ్చాడు. ఇంకో వరం కూడా ఇచ్చాడు. చైత్రమాసంలో చిత్త అనే నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు, అంటే ఏమిటి, చిత్ర అనే నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటేనే దాన్ని చైత్రమాసం అంటారు. అంటే చైత్ర పూర్ణిమ అని చెప్పకుండా చెప్పటం. చైత్ర పూర్ణిమ నాడు ఈ కొలనులో స్నానం చేసిన వాడు సువర్ణాంగుడు అవుతాడు. నిజంగా ఎప్పటికి కూడా మహిమ ఉందండి. అందులో స్నానం చేసిన వాడి శరీరంలో ఒక రకమైన కాంతి కనపడుతుంది, ఒక రకమైన పవిత్రత వస్తుంది. నువ్వు నీ రోగం తొలగించుకుంటావు. శివుడు వరమిచ్చాడు అన్నాడు శంకుడికి. ఆ కథ నీకు చెప్పాం కాబట్టి చమత్కార మహారాజా, నీ శరీరం చిత్కార భరితమై రోగంతో ఉన్నది. ఈ రోగంతో ఉన్న నువ్వు నీ పరమ పురోహితులు, నీ మిత్రులైన మహాత్ములైన వేద పండితులైన నీకోసం కుటుంబాన్ని వదిలి నీతో వచ్చిన ఈ పురోహితులతో కలిసి ఆ శంఖతీర్థానికి వెళ్ళు. నిశ్శంకగా అందులో స్నానం చేయి. స్నానం చేసిన వెంటనే నీ రోగం పోతుంది, నువ్వు సువర్ణాంగుడు అవుతావు. ఇది శివుడిచ్చిన వరం. అనగానే
ఆ మునులకు నమస్కరించాడు, విశ్వామిత్రుడికి నమస్కరించాడు. ఎందుకంటే విశ్వామిత్రుడే 12 సంవత్సరములు యజ్ఞమును తలపెట్టకపోతే ఈయన అక్కడికి వెళ్ళగలిగేవాడు మరి. అందుకని యజ్ఞములు చేసే మహానుభావులు ఎంతమందికి ఉపకారం చేస్తారో అని భావించి విశ్వామిత్రునికి భక్తితో నమస్కరించి అక్కడున్న మునుల దగ్గర సెలవు తీసుకుని వారందరికీ సాష్టాంగదండ ప్రణామం చేసి తన కుల పురోహితులతో కలిసి ఈయన శంఖతీర్థానికి వెళ్ళాడు. చెప్పాను కదండి, పురోహితుల యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఈయన బాగుపడ్డాడు. వాళ్ళు కనుక వదిలేసి వెళ్ళుంటే ఈయనకి సంకల్పం ఎవరు చెప్పేవారు, స్నానం ఎలా చేయగలడు. వారితో కలిసి శంఖతీర్థానికి వెళ్ళి నిశ్శంకగా అందులో సంకల్పపూర్వకంగా స్నానం చేశాడు. బుడుంగున ఆ మడుంగున ములిగాడు. అలా స్నానం చేసి పైకి లేచాడో లేదో అతని రోగం పూర్తిగా తొలగిపోయింది. కుష్ఠరోగం అంతా పోయింది. స్వచ్ఛమైన కాంతితో, బంగారపు వంటి కాంతితో పరమసుందరుడైపోయాడు. అతను వెంటనే సుందరుడైపోయాడు. అతనికున్న ఈ రోగం అంతా పోయింది. నల్లగా అయిపోయి, చేతులు మొండైపోయి, రసికారుతున్నాయి అంత పూర్వం, అవి పోయి మళ్ళీ అందంగా అయిపోయాడు. పరమసుందరుడైపోయాడు.